హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో సిస్టంలో అన్స్క్రిప్ట్ మేనేజర్ 7.0 ఎలా డౌన్లోడ్ చేయాలో చూడబోతున్నాం. అలాగే సిస్టంలో అన్స్క్రిప్ట్ మేనేజర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా చూడబోతున్నాం. మనం ఈ అన్స్క్రిప్ట్ మేనేజర్ అనేది జనరల్గా ఫోటోషాప్ వాళ్ళు డిటిపి చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు. సో అందులో మనకి యాపిల్ కీబోర్డు, రోమా కీబోర్డ్ అని ఇట్లా ఉంటాయి. తెలుగు టైపింగ్ చేయడానికి మోస్ట్గా ఇది ఎక్కువ వాడుతుంటారు. సో అది ఎలా డౌన్లోడ్ చేయాలో చూడబోతున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా మన ఛానల్ మీరు చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావాలనుకున్నప్పుడు కింద ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటాం. వీడియోలోకి వెళ్దాం. సో ముందుగా నేను ఇక్కడ క్రోమ్ ఓపెన్ చేసుకున్నాను. క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ గూగుల్ వచ్చింది కదా, గూగుల్ సెర్చ్ బాక్స్లో అన్స్క్రిప్ట్ మేనేజర్ 7.0 ఫ్రీ డౌన్లోడ్ అనే ఆప్షన్ వచ్చింది. ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ ఫార్మాట్ నాకు అన్స్క్రిప్ట్ మేనేజర్ .com అనే వెబ్సైట్ ఉంది చూడండి. సో ఈ వెబ్సైట్ని నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే నాకు ఆటోమేటిక్గా స్క్రిప్ట్ మేనేజర్ సంబంధించిన ప్రాసెస్ అనేది ఇక్కడ ఓపెన్ కావడం చూడండి. ఇలా మనకు యాపిల్ కీబోర్డ్ తెలుగు ఫాంట్ స్టైల్. సో ఈ ఫార్మాట్లో మనకు చూపిస్తుంది. స్క్రోల్ కిందికి వెళ్ళండి. కిందికి వెళ్ళిన తర్వాత సో మనకి ఇక్కడ కీబోర్డ్స్ కీ ఫీచర్స్ అనేవి కొన్ని చూపిస్తుంది. మనకు అది చూడండి. సో కిందికి వెళ్ళండి. సో కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అని కొన్ని ఉంటాయి. సో ఇక్కడ మనకు విండోస్ సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతుందో ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ప్రాసెస్ చూపిస్తుంది. ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్కి సపోర్టెడ్ అని, అలాగే ప్రాసెసర్, అలాగే ర్యామ్ ఎంత ఉండాలి, సో హార్డ్ డిస్క్ స్పేస్ ఎంత ఉండాలి, రిజర్వేషన్ ఇలా చూపిస్తుంది. సో దాని రిక్వైర్మెంట్ బట్టి మీరు సెట్ చేసుకొని స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ లింక్ 1 ఉంది కదా. సో ఈ లింక్ 1 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ సంబంధించిన ప్రాసెస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా. సో ఈ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డౌన్లోడ్ కావడం కనిపిస్తుంది. సో కింద చూడండి మనకి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది 15.6 MB స్క్రిప్ట్ మేనేజర్ అనే జిప్ ఫైల్లో మనకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో జస్ట్ 1 or 2 మినిట్స్ మనకి ఇది డౌన్లోడ్ కావడం జరుగుతుంది జిప్ ఫైల్ అనేది. సో డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఏం చేయాలని ఇక్కడ చూద్దాం. సో జస్ట్ మినిట్ డౌన్లోడ్ అని చూశారు కదా. సో షో ఇన్ ఫోల్డర్ అని క్లిక్ చేయండి. షో ఇన్ ఫోల్డర్ అని క్లిక్ చేయగానే సో మనకి ఇక్కడ ఆటోమేటిక్ ఇది డౌన్లోడ్స్లో మనకు అయింది కాబట్టి డైరెక్ట్ మనకు షో ఇన్ ఫోల్డర్ అనగానే సో డౌన్లోడ్ ఫోల్డర్లో అది ఎక్కడ అయిందో అక్కడికి వెళ్ళిపోతుంది చూడండి ఇక్కడికి, రైట్. సో ఇక్కడ మనకు అన్స్క్రిప్ట్ అనేది మనకు డౌన్లోడ్ అయిపోయింది జిప్ ఫైల్. సో ఈ జిప్ ఫైల్ మనం ఏం చేయాలి, సో ఇప్పుడు ఇక్కడ నుండి ఫైల్ను నేను కట్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ అన్ని నాకు క్లమ్జీగా ఉన్నాయి. సో కట్ చేస్తున్నాను. సో కట్ చేసేసి సో నాకు వేరే డ్రైవ్లోకి వెళ్తాను, ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. ఓకేనా, సో డీ డ్రైవ్ ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను, నాకు కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇది రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అని ఉన్నాయి కదా. సో ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్, ఎక్స్ట్రాక్ట్ ఇయర్ అని, ఎక్స్ట్రాక్ట్ అను అని ఉంది. సో నేను ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అను 7.0 అని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయని జిప్ ఫైల్ కాస్త మనకు నార్మల్ ఫోల్డర్లోకి మారిపోతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనం డౌన్లోడ్ చేయడం అనేది ఉంటుంది. డౌన్లోడ్ చేసిన తర్వాత సెటప్ పిఎస్, సెటప్ టీటీఎఫ్ ఫైల్స్ అని వస్తుంటాయి. సో మనకి సెటప్ టీటీఎఫ్ అని ఉంది కదా. సో దీన్ని సో ఇది అప్లికేషన్ ఫైల్, ఇది మనకు సాఫ్ట్వేర్ ఫార్మ్, ఇదైనా ఏదైనా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది చేస్తున్నాను, టీటీఎఫ్ ఫైల్ ఇన్స్టాల్ చేస్తున్నాను చూడండి. ఓకేనా, సో మనకి ఇక్కడ స్టార్ట్ మెనూ కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళినప్పుడు అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది. సో లార్జ్ కేటగిరీలోకి వెళ్ళండి. సో ఇక్కడ మనకు ప్రోగ్రామ్స్, అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఆల్రెడీ నాకు అన్స్క్రిప్ట్ మేనేజర్ ఉంది. సో నేను ఏం చేస్తున్నాను, క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ చేస్తున్నాను. చూడండి అన్ఇన్స్టాల్ చేస్తున్నాను, ఎస్ అని క్లిక్ చేశాను. సో ఫస్ట్ ఇక్కడ ఉన్న అన్స్క్రిప్ట్ మేనేజర్ను నేను తీసేస్తున్నాను, అంటే డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసేసిన తర్వాత నేను అక్కడ ఉన్న అన్స్క్రిప్ట్ డౌన్లోడ్ చేసాను కదా, ఆ అన్స్క్రిప్ట్ ఫోల్డర్ను ఎలా ఇన్స్టాల్ చేయాలో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ నేను అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాను చూడండి. సో ఇలా మనం అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్కి వచ్చి కంట్రోల్ ప్యానల్లో సో మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ను ఇక్కడ నుంచి డిలీట్ చేయడం జరుగుతుంది. సో మనం దాని ద్వారా యాడ్ అయినవన్నీ మనకి ఇక్కడ అన్ఇన్స్టాల్ కావడం జరిగింది చూడండి. సో కంప్లీట్. సో ఇక్కడ వెళ్ళిపోయి చూశారు కదా. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాను, మన సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి సెటప్ టీటీఎఫ్ ఉంది కదా, సెటప్ టీటీఎఫ్ మీద డబల్ క్లిక్ చేసాము. ఇక్కడ అడుగుతుంది కంట్రోల్ ఆప్షన్. సో ఎస్ కొట్టండి. ఎస్ కొట్టాక మనకు ఆటోమేటిక్గా మళ్ళీ ఆప్షన్ చూడండి, సెటప్ విండో అనేది ఓపెన్ అయింది. అంటే ఇన్స్టాలేషన్ కోసం మనకి ఓపెన్ అయింది. నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. జస్ట్ ఏం లేదు, నెక్స్ట్
సో నెక్స్ట్ అనుకుంటూ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా అందులో ఉన్న ఆప్షన్స్ అన్ని మనకి ఇక్కడ ఇన్స్టాల్ కావడం జరుగుతుంది. 155 ఫాంట్స్ అనేవి మనకు ఆటోమేటిక్గా దీని ద్వారా తెలుగుకు సంబంధించిన ఫాంట్స్ అనేవి అన్ని ఆటోమేటిక్గా ఇన్స్టాల్ కావడం జరుగుతుంది. చూడండి, చూస్తున్నారు కదా, ఇలా కంప్లీట్గా ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన కంట్రోల్ ప్యానల్ చూసుకున్నట్టయితే మళ్ళీ అక్కడ రావడం జరుగుతుంది. సో ఒకసారి ఇన్స్టాల్ అయిన తర్వాత మనం అక్కడ చూద్దాం. ఇక్కడ ఫినిష్ అయి వస్తుంది ఇన్స్టాల్ అయిన తర్వాత. సో కొంచెం టైం పడుతుంది, ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ 10 మినిట్స్లో అయిపోతుంది. చూడండి, అయిపోయింది కదా. సో రీస్టార్ట్ ది కంప్యూటర్ నవ్ అని ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఇక్కడ నో ఐ విల్ రీస్టార్ట్ ది కంప్యూటర్ లాటర్ అంటున్నాను. సో అంటే ఇప్పుడు నేను రీస్టార్ట్ చేయడానికి ఛాన్స్ లేకుండా నేను డైరెక్ట్ నో రీస్టార్ట్ అన్నాను, ఫినిష్ అన్నాను. ఓకేనా. సో ఇలా అయిపోయింది కదా. సో క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ కంట్రోల్ ప్యానల్లోకి వెళ్తున్నాను. సో కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్కి వెళ్తున్నాను. చూడండి మళ్ళీ ఇక్కడ వచ్చిందా లేదా. సో ఇప్పుడు మనకి ఇన్స్టాల్ చూడండి 5th డేట్ 3rd month 25 ఇన్స్టాల్ అయినట్టు చూపిస్తుంది, రైట్. సో ఇప్పుడు ఇన్స్టాల్ చేసాము. సో ఇప్పుడు నాకు విండోతో పని లేదు, క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసాము కదా. సో ఇప్పుడు మనకు ఆటోమేటిక్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలాగే స్టార్ట్ మెనూలోకి వెళ్ళిన తర్వాత సో ఆల్ ప్రోగ్రామ్స్లో కూడా మనకి ఇక్కడ అన్స్క్రిప్ట్ మేనేజర్ అని రావడం జరుగుతుంది. సో ఇది వచ్చినట్టే వెంటనే డైరెక్ట్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలంటే సో అన్స్క్రిప్ట్ మేనేజర్ ఏదైతే ఐకాన్ ఉందో దాన్ని రైట్ క్లిక్ చేసి, ఇది ఆల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆల్ ప్రోగ్రామ్స్ అన్స్క్రిప్ట్ మేనేజర్కి వచ్చి అందులో అన్స్క్రిప్ట్ మేనేజర్ ఏదైతే ఉందో దాన్ని రైట్ క్లిక్ చేసి ఫస్ట్ స్టార్టింగ్ ఫార్మాట్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనండి. సో రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అన్న తర్వాత మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. సో అప్పుడు మాత్రమే సో ఇక్కడ చూడండి కింద కనిపిస్తుంది చూడండి. సో రిక్వెస్ట్ ఎస్ అనండి. సో ఎస్ అన్నప్పుడు మనకు అది ఓపెన్ కావడం. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా అది వర్క్ కావడానికి ఛాయిస్ అనేది ఉంటుంది. సో అప్పుడు మనకు పర్ఫెక్ట్గా టైపింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను సో అది ఓపెన్ చేశాను రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా. కాకపోతే తెలుగు అనేది అన్స్క్రిప్ట్ అనేది జనరల్గానే స్లోగా ఉంటుంది. సో మనకు రావట్లేదు కానీ ఫటాఫట్ క్లిక్ చేయదు ఫాస్ట్గా, ఎందుకంటే స్లో ఉంటుంది కాబట్టి స్లోగా మనం ఫాస్ట్గా క్లిక్ చేసిన కొద్ది అది స్లోగా ఉంటుంది కాబట్టి సో అది మూవ్ కావడానికి కూడా టైం పడుతుంది. సో ఇక్కడ చూడండి నాకు తెలుగు కీబోర్డ్ ఉంది, డిఓఈ ఉంది, అవునా. సో ఇక్కడ నాకు యాపిల్ కీబోర్డ్ కావాలంటే పక్కన నెక్స్ట్ కానీ ప్రీవియస్ కానీ క్లిక్ చేయాలి. నేను నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన యాపిల్ వచ్చింది. సో వచ్చింది ఫాస్ట్ అనుకున్నారు. ఒక్కోసారి ఫాస్ట్ అంటే ఫస్ట్ టైం ఫార్మాట్ ఫాస్ట్ వేస్తాను, తర్వాత చూడండి ఎంతసేపు 4 నేను చూసారా 2 times ఎంత స్లోగా వస్తుంది. నెక్స్ట్ చూడండి నాట్ రెస్పాండింగ్ బట్. సో ఇలా చూడండి రోమ్. అయితే ఇప్పుడు నేను మళ్ళీ ప్రీవియస్ క్లిక్ చేస్తాను. చూడండి ప్రీవియస్ క్లిక్ చేసిన మళ్ళీ ఇటు రావాలి. సో చూడండి స్లోగా మాట్లాడికి వచ్చిన నేను మళ్ళీ ప్రీవియస్ క్లిక్ చేసిన. ఓకేనా. చూడండి స్లోగా ఇది చేంజ్ కావడం జరుగుతుంది. అందుకే ఫాస్ట్గా క్లిక్ చేయకండి. పైన తెలుగు కింద యాపిల్ కీబోర్డ్ పెట్టుకుని ఓకే అనండి. సో చూడండి నేను ఆల్రెడీ ఓకే క్లిక్ చేశాను. స్లోగా ఇది మినిమైజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఇందులోకి వెళ్ళి సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ ఓపెన్ చేస్తున్నాను మీకు తెలుగు టైపింగ్ చూపించడానికి. సో ఇక్కడ ఫాంట్ స్టైల్ ఉందిగా, ఫాంట్ స్టైల్ వచ్చి మనకు తెలుగు ఫాంట్ స్టైల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. చూడండి అజంతా, బ్రహ్మ, అనుస్క్రిప్ట్ అని అనుష అని కనిపిస్తుంది. నేను ఇందులో బ్రహ్మ బి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాన్ని చూస్ చేసుకుంటున్నాను. సో బాపుగోల్ ఏదైనా తీసుకోవచ్చు, నేను ఇక్కడ మాత్రం బ్రహ్మాన్ని తీసుకొని మీకు చూపిస్తాను. బ్రహ్మ, రైట్. సో ఫాంట్ సైజ్ 11 ఉంది, నేను కొంచెం 24, 26లో పెడుతున్నాను మీకు కనిపించినాను. ఓకే. సో దీని తర్వాత ఏం చేయాలి, మన కీబోర్డ్ మీద ఎప్పుడు కానీ క్యాప్స్ లాక్ అనేది ఆన్ ఉండద్దు, ఆఫ్లో పెట్టుకోండి. ఓకే. క్యాప్స్ లాక్ నేను ఇప్పుడు ఆన్ చేశాను. క్యూ. సో ఇక్కడ జనరల్గా ఏ కొడితే ఆ రాదు, క్యూ కొడితే ఆ వస్తుంది. సో ఇక్కడ క్యూ టైప్ చేసిన చూడాలి లక్ష్మి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే నేను కీబోర్డ్లో క్యాప్స్ లాక్ అనేది ఆన్ చేశాను కాబట్టి మనకు అది వచ్చింది. సో క్యాప్స్ లాక్ ఆఫ్ చేయండి. క్యాప్స్ లాక్ ఆఫ్ చేసి స్మాల్ లెటర్స్లో కొట్టండి. క్యూ అంటే ఆ వచ్చింది చూసారు కదా. సో ఈ అంటే ఆ రావడం జరిగింది, రైట్. ఆర్ అంటే ఈ. సో డబ్ల్యూ అంటే ఈ అని రావడం జరుగుతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయ్యి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో చూడండి ఈ విధంగా మనం అన్స్క్రిప్ట్ మేనేజర్ను సో ఇన్స్టాల్ చేయడము, అన్ఇన్స్టాల్ చేయడము, డౌన్లోడ్ చేయడం ఈ వీడియోలో చూసాము. చూడండి నేను క్లోజ్ చేసేసాను. సో ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి వర్క్ చేసుకోవడం అని ఉంటుంది. సో ఇక అన్స్క్రిప్ట్లో ఏవైతే ఏ లెటర్స్ టైప్ చేస్తే తెలుగు ఫాంట్ ఏ లెటర్స్ వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే చాలా మందికి ఇది రీచ్ కావడానికి కోసం షేర్ కూడా చేయండి.